మిత్రులారా, ఈ సమాజంలో ఎవరి వద్ద ఏ రకమైన టాలెంట్ స్కిల్ ఉంటుందో చెప్పలేము. ముఖ్యంగా మన తెలుగు సినీ ఫీల్డ్లో నలుగురు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లో దర్శకత్వ కిటుకులు, దర్శకత్వ టెక్నిక్ తెలిసిన నటుడు హీరో నాగార్జునే. ఎందుకని ఆయన ఎప్పుడు దర్శకుల మీద ఆధారపడలేదు. కొత్త దర్శకులు, మ్యాక్సిమం కొత్త దర్శకులను తీసుకొచ్చి వారిని పరిచయం చేసి వారిలోని టాలెంట్ను ది లేటెంట్ టాలెంట్ అంటూ వారిలోని టాలెంట్ను, సృజనాత్మక శక్తిని తట్టి లేపినాడు. అలనాడు రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఇతను మాస్ సినిమా తీసిన లారెన్స్ కానివ్వండి, ఈవెన్ తెలుగు తెరకు పరిచయం చేసిన మణిరత్నం యొక్క టాలెంట్ గుర్తించారు ఆయన. ప్రియదర్శన్, మహేష్ భట్ తన సొంత సంస్థలైన సొంతతో తీసిన సోగ్గాడి చిన్ననాయన, బంగారు రాజు, మనం, ఇవన్నీ వారి మీద నమ్మకంతో కాదు, తాను వస్తున్నాం కొట్టున్నాం అనేటువంటి ఒక చిన్న స్లోగన్ పెట్టుకొని తాను నిరూపించాడు. దానికి కారణం ఆయనలో ఉండేటువంటి దర్శకత్వ ప్రతిభ. కాకపోతే ఆయన కాన్సన్ట్రేషన్ వేరే వ్యాపారాలు అవి ఇవి టర్న్ అయిపోయి చాలా వరకు సినీ ఫీల్డ్కు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. కానీ ఆయన మనసు పెడితే అదొక మనం, ఆయన ఒక మనసు పెడితే అదొక మాస్, అదొక సొగ్గాడి చిన్న, ఆయన అదొక బంగారు రాజు. నేడు లెనిన్ దర్శకుడు ఎవరండి? మీ ఎవరికి తెలియదు. ఇంతకుముందు ఏం చేశాడు? చిన్న సినిమా. ఆ కథకి నచ్చినప్పుడు తీసుకురా, నేనున్నాను, నేను చేస్తాను అని సితారా ఎంటర్ప్రైజ్ ఆఫీస్కు రోజు వెళ్ళి కూర్చొని ఆ మొత్తం ఎడిటింగ్ అంట, ఈ టెక్నిక్స్ అన్ని, ఆ స్క్రీన్ ప్లే మొత్తం గమనించేవారని నిర్మాతని అనౌన్స్ చేసినంత పెద్ద హీరో వేరే ఆఫీస్కి కూర్చొని చేయడం అనేది అంత యాక్చువల్ అంత జరగదు. మొన్న మీటింగ్లో చెప్పాడు, చాలామంది దర్శకులు, దర్శక నిర్మాతలు కొంతమంది తప్పులు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ, సెల్ఫ్ క్రిటిసిజం ఇంక్లూడింగ్ మీ. ముందే డేట్ చెప్పేసి 2 రోజుల ముందు కూడా వాటి పనిలో నిమగ్నం అవుతాం. ఎందుకు? ప్రింట్ ముందే ఇస్తే ఏమవుతుంది? 20 రోజుల ముందు, నెల రోజుల ముందు ప్రింట్ తీసుకుని చూసి చిన్న ఆ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కదా. అందుకే లెనిన్ ఆయన ఆ డేట్ పోస్ట్పోన్ చేసింది కూడా. ఇప్పుడు ఆయన 100వ సినిమా కింగ్ 100, ఎవరింటి డైరెక్షను తెలియదు. ఎవరు కార్తీక్ రా అంట, తమిళ అంట. ఇక్కడ కూడా ఆయన ఏ పెద్దగా సినిమాలు తెలియదు. నమ్మకం, తన మీద నమ్మకం, తన టీం మీద నమ్మకం, ఏమైనా సరే నేను హిట్ సాధిస్తాను ఆ సినిమా అనేటువంటి నమ్మకం. ఎవరండి? ఎంతమంది హీరోలు ఈ రకంగా తన మీద నమ్మకం పెట్టుకొని కొత్త హీరోలతో ప్రోత్సహించి, కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించి ఆ సినిమా హిట్ చేసి చూపించిన నటుడు ఎవరు లేరు. నాగార్జున మొన్న మీటింగ్లో చెప్పేశాడు, మనం తప్పులు చేస్తున్నాం, జాగ్రత్త పడడం లేదు అని. అంటే తనలోని ఇటువంటి ఆ టాలెంట్ ఈ 100వ సినిమాలో చూపించబోతున్నాడు. అంటే మనకు ఇంకొక జక్కన దొరికాడు. ఇక మీట ఆయన కాన్సన్ట్రేషన్ సినిమాల మీద ఉంటుంది. ఇక లెనిన్ తర్వాత ఏంటి సినిమా ఆయనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆయన 100వ సినిమా ఏమిటి, ఒక్క పాయింట్ కూడా ఎప్పుడే కానీ ప్రచారం కోసం చెప్పడం లేదు. ఒలిగే తర్వాత చూద్దాంని. కానీ చాలా జాగ్రత్తగా ఆచి తూచి మనసు పెట్టి చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఈ రకంగా మనకు మరో జక్కన దొరికాడు. నాగార్జునలో గొప్ప దర్శకుడు, డైరెక్టర్ ఉన్నాడని తెలిసింది. ఇక మీట ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.